To all my Telugu people in the United States, this is very important. September 15th నుంచి ఏదైతే చేంజెస్ రాబోతున్నాయో ఎలా ఉంటది పరిణామాలు మనకు తెలియదు. కాబట్టి ముందుగా ఎవరైతే ఫస్ట్ మూవ్ తీసుకుంటాడో వాడికి ఫస్ట్ మూవ్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఫర్ సపోజ్ మీరు F1 మీద ఉన్నారు, మీ మాస్టర్స్ అయిపోయి ఒక సంవత్సరం అయిపోయింది, ఓపీటీలో కానీ స్టెమ్ ఓపీటీలో కానీ ఉండుంటే H1B పిక్ అవ్వలేదని F1 స్టేటస్ మీద కంటిన్యూ అవుదామని కానీ ఆలోచిస్తూ ఉండుంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఇమ్మీడియట్ గా మీ F1 స్టేటస్ ని కొనసాగించడానికి ఇంకో అడ్మిషన్ ఏదైనా తెచ్చుకోవాలి. అయితే ఇక్కడ మాస్టర్స్ చదివినోడు మళ్ళీ మాస్టర్స్ చేయొచ్చు. ఎప్పుడు లోపు ఈ September 15th లోపు ఇంకో మాస్టర్స్ కి ఎన్రోల్ అయితే ఓకే. లేదు September 15th తర్వాత కనుక మీరు అడ్మిషన్ తీసుకొని నాకు ఇంకా టైం ఉందిలే అని ఆలోచిస్తే మీకు కొత్త రూల్స్ అప్లికబుల్ అవుతే మీరు కనుక అడ్మిషన్ తీసుకోవాలంటే ఓన్లీ PhD తీసుకోగలుగుతారు అప్పుడు. సో నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు స్టేటస్ ఎక్స్టెన్షన్ కానీ స్టేటస్ చేంజ్ కానీ చూస్తా ఉండుంటే ఇది రైట్ టైం. ఫాల్ కి ఇప్పటికి కూడా డాక్టరల్ ప్రోగ్రామ్స్ కి అడ్మిషన్స్ ఇస్తాం, Day 1 CPT ప్రోగ్రామ్స్ అడ్మిషన్స్ ఇస్తాం. 15th of August is the deadline. Please don't miss on this opportunity. టైం ఉందని కాలయాపన చేయొద్దు. తర్వాత you will repent a lot because you will lose status. I request all my old students, please keep this as your status for couple of days and circulate it in your friend circle and Indian community groups and make sure it reaches the needy in time.